To relate to that point, I want to mention a point. In our younger generation, suppose if we see, we are talking about empowerment in industry. Guptaji investor, Adi Gupta is there, sir. He is collaborating all the business people and maintaining every 15 days meeting and exchanging the business. I attended around 4 years back. The professionalism they maintained is అందంగా అద్భుతంగా చేసుకోవడానికి మనకు సహకరించినటువంటి ప్రతి స్పాన్సర్, పర్టికులర్లీ ఇద్దరు ఉన్నారు మనకి. ఒకటి వెగా జ్యువెలర్స్ మణిదీప్ గారు. సో ఆయన మేము మామూలుగా ప్రతి మంత్ ఒకరి దగ్గర చెప్పినటువంటి 12 నెలలు 12 కంపెనీల నుంచి లాస్ట్ 25 years నుంచి అదే ప్రాక్టీస్ ఉంది. సో అట్లా స్పాన్సర్స్ వచ్చేవాడు. ఈ సిల్వర్ జూబ్లీ అనగానే ఈ మణిదీప్ వెగా జ్యువెలర్స్ ఆపోజిట్ పెద్దమ్మ టెంపుల్ ఉంది ఇది. సో వాళ్ళు వచ్చి లేదండి ఏదో స్పెషల్ మీరు ఎడిషన్ అంటున్నారు కాబట్టి టోటల్ మేమే ఇస్తాం 10 నెలలు. మామూలుగా మీకు ఇచ్చే టారిఫ్ డబల్ టారిఫ్ ఇస్తాం. సో అని చెప్పి అంతకుముందు 20 సంవత్సరాల నుంచి కూడా మనకి చాలామంది మన క్లయింట్లు, నా క్లయింట్లో ఒక 20 మంది 25 years నుంచి ఒక 60-70 నేను తీసుకుంటుంది. సో ఆయన కూడా మాకు లాస్ట్ మినిట్లో షార్ట్ ఫాల్ ఉండి ఎవరు అడగకూడదు అనుకున్నాం. సో లాస్ట్ మినిట్స్ షార్ట్ ఫాల్ ఉన్నటువంటి గోకునేలాగా మేము పిలిచి అడిగితే వెంటనే వితౌట్ హెజిటేటింగ్ ఈ యాక్సెప్టెడ్ అవర్ రిక్వెస్ట్. సో ఆయన ఒక 2 minutes ఆయన ప్రాజెక్ట్ గురించి చెప్పడానికి అవకాశం ఉంటుంది. మణిదీప్ ఇవాళ ఆయన కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. ఆయన వేరే కారణాల వల్ల రాయలేకపోయారు. సో వేద ప్రకాష్ కానీ వాళ్ళ కొలీగ్ కానీ ఎవరైనా వచ్చి వాళ్ళ ప్రాజెక్ట్ గురించి ఒక 5 minutes మ్యాక్సిమం ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు. కాస్ట్లోనే ఇస్తారు, ఎస్పెషల్లీ మన వాళ్ళకి. సో అది దేవుడు అంటే వాళ్ళ లెవెల్ నిర్వహించిన పెద్దలు సోమ భరత్ గారు అండ్ సాయి కిషోర్ గారు అండ్ సతీష్ గారు అండ్ విజయ్ గారు, లక్ష్మణ్ గారు, అందరికీ గుడ్ ఈవినింగ్ అండి. అండ్ మై నేమ్ ఇస్ శ్రీధర్, సింహ డెవలపర్స్ అండి. సింహ డెవలపర్స్ స్టార్ట్ అయ్యి ఒక 1 year అయినా కూడా ఒక మంచి ఉద్దేశంతో స్టార్ట్ చేశామండి. ఎస్పెషల్లీ మన కమ్యూనిటీకి ఎక్కువ ఫేవర్ చేయాలని ఉద్దేశంతో స్టార్ట్ చేసిన కంపెనీ అండి. మేము ఏదైనా కూడా రిలయబుల్గా పని చేస్తేనే చెప్తాము, లేకుంటే చెప్పామండి. డబ్బుల కోసం అయితే చేయట్లేదు. సో ఆ విధంగానే 2 ప్రాజెక్ట్ ఆల్రెడీ చేశాము. 3rd ప్రాజెక్ట్ అనేది ఒక మంచి ఉద్దేశంతో వచ్చాము. మనందరికీ కూడా ఒక అసెట్స్ ఉండాలి. కంపల్సరీగా డబ్బులు దాచుకోవడంలో దాంతో పాటుగా కరెక్ట్ టైంలో కరెక్ట్ దగ్గర పెడితే డబ్బులు డెఫినెట్గా పెరుగుతాయండి. సో ఆ విధంగా దాంట్లో మనం తీసుకొచ్చిన దాంట్లో ఒకటి ఫామ్ ల్యాండ్స్ తీసుకొచ్చాము, 1 acre కాన్సెప్ట్ తీసుకొచ్చాము. అది బేసికల్గా ఈ రోజుల్లో వ్యవసాయం చేస్తున్నాం అందరం. ఆ వ్యవసాయం అనేది కొత్త పుంతలు దొరికింది. దాంట్లో పరంగా మనము కమర్షియల్ క్రాపింగ్స్కి ముందరికి వెళ్తూ విత్ మోడర్న్ టెక్నాలజీ పాలీహౌస్ తోటి ఇస్తున్నాము. ఆ పాలీహౌస్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. సో 1 acre ఈజ్ టోటల్గా ఇది ఎక్కడ అంటే, ఈ లొకేషన్ ఎక్కడ అంటే మనకు సంగారెడ్డి డిస్టిక్, విచ్ ఈస్ ద గ్రేటెస్ట్ డెవలప్మెంట్ యాక్టివిటీ జరిగే దాంట్లో సంగారెడ్డి దగ్గర, సంగారెడ్డి డిస్టిక్లో జోగ్పేట పక్కన గడిపెద్దాపూర్ దగ్గర. సో 1 acre కాన్సెప్ట్లో ఇనిషియల్గా 154 acresతో స్టార్ట్ చేసాము. ఇది ఎక్స్టెండబుల్ 500 acres అండ్ ఫర్దర్ ఆల్సో. సో 1 acreలో ఒక 30 lakhs పాలీ హౌస్ అనేది ఫ్రీగా ఇస్తున్నాము. సో ఇంకా దీంట్లో చెప్పాలనుకుంటే కమర్షియల్ క్రాపింగ్స్లో బేసికల్గా మనము వెజిటేబుల్స్, ఫ్రూట్స్, తర్వాత మిల్లెట్స్, స్పైసెస్, ఫ్లవర్స్, ఈవెన్ మెడిసిన్ ప్లాంట్స్ కూడా మనం చేస్తూ ఉంటాము. రాబోయే కాలంలో అంతా కూడా కార్పొరేట్ క్రాపింగ్ జరుగుతుంది. ఇది ఒక్క ఎకరంలో అంటే ఎకరాల చుట్టూ కొనడం వల్ల ఓన్లీ అంటే ఇయర్లీ బెనిఫిట్స్ కాకుండా కూడా మనకు సిఎస్ చెప్పినట్టుగా మనకు ట్యాక్స్ ఎగ్జెంప్షన్ కూడా దొరుకుతాయండి దీంట్లో. సో ఈ విధంగా మనము మనది హైటెక్ గ్రీన్ ఫార్మ్స్ అని ఒకటి స్టార్ట్ చేస్తాము. ఎక్కువ టైం లేకపోవడం వల్ల నేను కూడా ఎక్కువ చెప్పలేకపోతున్నాను. నెక్స్ట్ దీంట్లో మనకి ఈరోజు మెయిన్గా ఏంటంటే మన వాళ్ళందరికీ ఈరోజు ఆఫర్ కింద
మేము ఒక ఎకరం కంటే 40 lakhs ఒక 40 lakhs ఒక ఎకరం ఇస్తున్నాము. సభాపరంగా చెప్పగలిగింది ఏంటంటే ప్రతి ఒక్కరు కూడా ఈరోజు బుక్ చేసుకున్న వాళ్ళందరూ కూడా ఒక ఆటో కార్ కూడా ఫ్రీగా ఇస్తున్నాము. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ గివింగ్ దిస్ ఆపర్చునిటీ టు వైస్ అప్రో ఆర్గనైజేషన్ అండ్ పెద్దలకి అందరికీ థ్యాంక్స్ అండి. ఫర్దర్ డీటెయిల్స్ కావాలంటే బయట స్టాల్ ఉందండి, పాంప్లెట్స్ ఉన్నాయి, యూ కెన్ తీసుకోవచ్చు, మీరు కనెక్ట్ కావచ్చు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సార్. ఏ ప్రోగ్రామ్ చేయాలన్నా ముఖ్యంగా మనకు స్పాన్సర్ అవసరము. సో మనకు ఈ ప్రోగ్రామ్కి ఫైనాన్షియల్ సపోర్ట్ చేసిన స్పాన్సర్స్ అందరికీ వేగా గోల్డ్ అండ్ డైమండ్స్ గారికి అండ్ ప్రజెంట్ డెవలపర్స్ థ్యాంక్స్ అ లాట్ సార్. ఎందుకు రావాలో నేను చెప్తాను. నాకున్న అవగాహన ఎవరికైనా ఏ వ్యవస్థ కులం అనేది ఇవాళ ఒక సామాజిక సత్యం. ఎవరు కూడా దాని ఎగ్జిస్టెన్స్ని క్వశ్చన్ చేయలేని పరిస్థితి. వైశ్యులు అభినందనీయులు జనరల్గా. ఎందుకు అంటే ఒక సోషల్ యాంగిల్ చెప్తాను నేను. వారి యాక్టివిటీలో ఎక్కడ కూడా డిస్క్రిమినేషన్ లేదు. వైశ్యులకి యాజ్ ఎ ప్రొఫెషన్ ఏదైతే వ్యాపారం ఉంటుందో డిస్క్రిమినేషన్ ఉండదు. అది ఇంతకుముందు కూడా నేను మాట్లాడినప్పుడు ఈ విషయాన్ని ప్రస్తావించి ఉండవచ్చు, కానీ అప్పుడు ఉన్న వాళ్ళంతా ఇప్పుడు ఉండకపోవచ్చు, ఇప్పుడు ఉన్న వాళ్ళ ఆ మీటింగ్లలో అటెండ్ కాకపోవచ్చు. చిన్న చిన్న వ్యాపారాలు కానించి పెద్ద వ్యాపారాలు దాంట్లో వ్యాపార రంగం ఎంత ఉన్నదో ఒక 25 సంవత్సరాల క్రితం వరకు మెయిన్ స్టే వైశ్యులు అంటే దగ్గర 90% వైశ్యుల చేతిలో ఉండేది. ఇవాళ అది లేదు, అదొక సత్యం. వ్యాపారాలని నడిపే పద్ధతి కూడా ఒకప్పుడు వర్తక సంఘాలు పెట్టి వ్యాపారస్తుల్ని గైడ్ చేసిన క్రమం ఒకటి ఉండేది. ఈ వర్తక సంఘాలన్నీ కూడా తెలంగాణలో కానివ్వండి, ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, వీటిని స్టార్ట్ చేయడం అనేది దగ్గర 1925 నుంచి స్టార్ట్ చేశారు. ఇక్కడ నైజాం వ్యతిరేక పోరాటంలో కానివ్వండి, అక్కడ స్వతంత్ర ఉద్యమంలో కానివ్వండి, ఈ వర్తక సంఘాలు చాలా కీలకమైన పాత్రను పోషించాయి. ఆ రోజుల్లో రాజకీయ నాయకులు ఎవరికైనా సహాయం కావాలనంటే ఈ వర్తక సంఘాలని, తర్వాత ఆయా ప్రాంతాలలో ఉండే వైశ్య శ్రేష్ఠుల దగ్గరికి వెళ్ళి సహాయం అందించడము. అనేక చోట్లలో ఎవరు ఏమీ అందించకుండానే స్వతంత్ర ఉద్యమాలకి, తర్వాత రెండు కూడా స్వతంత్ర ఉద్యమాలే, ఈ ఉద్యమాలకి వెన్నుదన్నుగా నిలిచి గుప్తంగా దానం చేసిన సందర్భాలు హిస్టరీలో ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్లో కానివ్వండి, తెలంగాణ ప్రాంతంలో కానివ్వండి, చాలామంది ఎమ్మెల్యేలు చాలా చోట్ల. దీనికి కారణం ఏంటనేది శోషించాల్సిన అవసరం ఉంది. అదొకటే కాకుండా ముందు మీకు ఒకటి ప్రస్తావించిన మీ ముందట భేదభావం లేకుండా వైశ్యులు పనిచేస్తారని. అది పేదవాడు కానివ్వండి, పెద్దవాడు కానివ్వండి, కర్ఫ్యూ కానివ్వండి, అడవి కానివ్వండి, 2-3 నదులు ఉన్నా కానీ ఆ నదులను దాటించుకొని 2 నదుల మధ్యలో ఉన్న విలేజెస్లో సరుకులు తీసుకుపోయి ప్రతి ఒక్కరికి సప్లై చేసే గుణం ఏదైతే ఉందో అది చాలా గొప్ప విషయం. సమాజం వెనుక తర్వాత బ్యాంకింగ్ వ్యవస్థ, ఈ బ్యాంకింగ్ ఇవన్నీ లేవు ఆ రోజులు. ప్రతి ఒక్కరికి తన దగ్గర ఉన్న పొదుపు చేసి సంపాదించి కూడబెట్టిన డబ్బుని రిస్క్ చేసి రైతులకి, అవసరార్థం తన దగ్గరికి వచ్చిన అందరికీ కూడా అప్పులు ఇవ్వడము, వారి జీవన వ్యవస్థ నడిచేదానికి ఉపయోగపడము, ఇవన్నీ జరిగింది. ఇదంతా సేవ తప్ప వేరే ఏం కాదు. మనం ఇవాళ చాలా విషయాలు మాట్లాడుకుంటూ వితరణ గురించి మాట్లాడుతూ ఉన్నాం.
నాకేమనిపిస్తుంది అంటే, క్షమించాలి నా తప్పు మాట్లాడాలి, వితరణ చేసి 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 మనకి అలా వితరణ అవసరమైన అనేది అనిపిస్తూ ఉంటుంది. డబ్బుతో కాదు, వ్యాపారంలో స్ట్రింక్ అయిపోతాము. ఇవాళ అనేక వ్యాపారాలు కమ్యూనిటీ చేతిలో నుంచి బయటకు వెళ్ళిపోయినాయి. ఇంతకుముందు మాట్లాడుకుంటూ ఒక మిత్రుడు ఏం చెప్పాడు అంటే, చాలామంది ఎంప్లాయ్మెంట్ ఇవ్వాల్సిన పరిస్థితి నుంచి ఎంప్లాయీస్ అవుతున్నారు అని. అక్షర సత్యం, అది నిజం, జరుగుతున్న వ్యవహారంలో. ఇవాళ ఒక ఆడిట్ జరగాల్సిన అవసరం ఉంది. చాలామంది ఆడిటర్స్ ఉన్నారు. ఆడిటర్సే ఈ ఆర్గనైజేషన్ ముఖ్యంగా వైస్ ప్రోని ముందుకు తీసుకొస్తున్నారు గత 25 సంవత్సరాలుగా. ఇవాళ ఒక ఆడిట్ చేయాల్సిన అవసరం ఉంది. ఏం జరిగింది ఈ 75 సంవత్సరాలలో? ఎందుకు వెనకబడుతున్నాం? రాజకీయాలలో ఎందుకు వెనుకబడతా ఉన్నాం? వ్యాపారాలలో ఎందుకు వెనుకబడతా ఉన్నాం? అదృష్టం కొద్దీ పిల్లలు చదువుతూ ఉన్నారు. సాయికిషోర్ గారిని ఇంతకుముందు నేను మామూలుగా లెక్క అడిగాను, ఎంతమంది ఉన్నారు ఎంప్లాయీస్? ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్లోనే దగ్గర దగ్గర 20,000 మంది పనిచేస్తున్నారు. నాట్ ఎ జోక్, నాట్ ఎ స్మాల్ థింగ్ టు టేక్ ఇట్. చాలా పెద్ద విషయం. ఆ దృష్ట్యా సంతోషపడాల్సిందే. బద్రీనాథ్ గారు మాట్లాడుకుంటూ 1,100 మంది ఆడిటర్స్ ఉన్నారని. నాకు తెలిసి డాక్టర్లు కూడా దగ్గర దగ్గర ఒక 2,000 మంది అంటారు. ఇంజనీర్లు అయితే లెక్కే లేదు. మరి ఇంత తర్వాత అమెరికా లాంటి ప్రదేశంలో, యూకేలో కానివ్వండి, పాశ్చాత్య దేశాలలో, అనేక వెస్టర్న్ కంట్రీస్లలో దగ్గర దగ్గర ఒక 40-50 వేల మంది పనిచేస్తున్నారు ఇంజనీర్లుగా, ఐటీ ప్రొఫెషనల్స్గా. దిస్ ఈజ్ ఆల్ అవర్ స్ట్రెంగ్త్. ఈ స్ట్రెంగ్త్ని మనం ఎందుకు గమనించట్లేదు? ఈ స్ట్రెంగ్త్ని గమనించాల్సిన అవసరం ఉంది. ఈ స్ట్రెంగ్త్ యొక్క సేవలను ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందని ఈ ఛానలైజ్ చేయాల్సిన అవసరం ఉంది. అండ్ దెన్ ఇంకొకటి ఏంటంటే, ఏ సమాజంలోనైనా పొలిటికల్ పవర్ లేకపోతే ఆ కమ్యూనిటీకి బలం ఉండదు, మాట చెల్లదు. దయచేసి సావధానంగా ఆలోచించండి. అనేక సంఘాలు, ఒక సంఘం తర్వాత ఒకటి, ఒక సంఘం తర్వాత ఒకటి సంఘాలు పెట్టుకుంటూ పోతున్నాం. కానీ సంఘాలు దేనికి పెట్టుకుంటున్నాము? మనకి ఏ రకంగా ఉపయోగపడుతుంది? ఇవాళ బిజినెస్ నుంచి పిల్లలు ఎందుకు బయటకు పోతున్నారు? ఎంప్లాయ్మెంట్ ఇచ్చే పరిస్థితి నుంచి ఎంప్లాయీస్ ఎందుకు అవుతున్నారు అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంది. కమ్యూనిటీకి ఒక స్టడీ సర్కిల్ అవసరం. ఈ స్టడీ సర్కిల్ ఏంటంటే ఉద్యోగాలకి ప్రిపేర్ అయ్యేదానికోసం కాదు, కమ్యూనిటీని నడిపించేదానికోసము సమాజాన్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది, బిజినెస్ని స్టడీ చేయాల్సిన అవసరం ఉంది. అనేక రకాల చేంజెస్ వస్తూ ఉన్నాయి సమాజంలో. వీటిని ఎవరు స్టడీ చేయగలుగుతారు? మీరే చేయగలుగుతారు. పెద్ద పెద్ద చదువులు చదివినారు, పెద్ద పెద్ద ప్రొఫెషన్స్లో ఉన్నారు. మీకన్నా గొప్పగా ఎవరు చేయలేరు. నాకు భయమే కదా మీలాంటి వాళ్ళందరూ ముందుకు మాట్లాడాలి. ఎందుకంటే విశేషంగా మీరంతా కూడా అనుభవాన్ని గడించిన వారు. చాలా జాగ్రత్తగా మాట్లాడాల్సి వస్తుంది. కానీ ఎక్కడో ఒక దోషం జరుగుతూ ఉన్నది. అదేంటంటే మీ శక్తిని అంతా కూడా కొంత మీరు గమనించట్లేదేమో, సమాజానికి ఉపయోగించట్లేదేమో. అంటే ఏ సమాజానికి? వైశ్య సమాజానికి. వైశ్య సమాజానికి ఉపయోగించి వాళ్ళని కనుక నిలబెట్టగలిగితే ఒక్కొక్క కుటుంబం 10 మందికి ఆసరా ఇస్తారు, ఉద్యోగాలు ఇస్తారు, డైరెక్ట్గా ఇండైరెక్ట్గా. ఇంత హీనమైన పరిస్థితుల్లో ఇలా మనం ఈ రాష్ట్రంలో దగ్గర దగ్గర 5 నుంచి 6 లక్షల మందికి ఉద్యోగ కల్పన వైశ్యులు చేస్తాము అనేక ఎస్టాబ్లిష్మెంట్స్ ద్వారా.
అదే ఈ సమాజం, ఈ వైశ్య సమాజం సంఘటితమై కొంత పద్ధతిగా వెళ్ళి మనని మనం కొంచెం బలోపేతం చేసుకుంటే ఇది సమాజం బలోపేతం అవుతుంది. కాబట్టి నా మనం ఏంటంటే రాజకీయాలు అన్ని రాజకీయాలు ఉండాలండి సమాజంలో. ఒక రాజకీయ ఆలోచన ఇంకొక రాజకీయ ఆలోచనతో ఘర్షణ పడ్డప్పుడే మంచి అనేది సమాజానికి జరుగుతుంది. ఇవాళ ఒక విషయం గమనించాలి ఎవరైనా, అది మన స్టేటస్ ఏంటి. 60 నియోజకవర్గాలలో 5,000 నుంచి 35,000 జనాభా వయసులో ఓట్లు ఉంది. 60 నియోజకవర్గాలు ఎవరు అసెప్ట్ చేసుకుంటున్నారు? ఎన్ని సీట్లు ఇస్తున్నాయి పార్టీలు? అంటే ముక్కోణ పోటీలో, చతుర్ముఖ పోటీలో 5,000 ఓట్లు చాలా గొప్పవి. కాసేపు పార్టీజన్ పాలిటిక్స్ పక్కన పెడదాం. మీరు టీఆర్ఎస్ కావచ్చు, మీరు బీజేపీ కావచ్చు, ఇంకా కమ్యూనిస్ట్ పార్టీలలో ఉన్నారు, కాంగ్రెస్లో ఉన్నారు, అన్ని పార్టీలలో ఉండాలి. అప్పుడే సమాజంతో మనం కలిసి నడవగలుగుతాం. మరి ఎక్కడ అసెప్ట్ చేసుకుంటుంది కమ్యూనిటీ? 60 నియోజకవర్గాలలో 5,000 నుంచి 35,000 ఓట్లు ఉన్నప్పుడు మాకు సరైన షేర్ కావాలని అడగాలంటే పని చేయాలి. పని చేయకుండా ఎవరు అడుగుతారు? ఎవరిస్తారు? పని చేస్తేనే కదా ఇచ్చేది. రాజకీయాలు అంటే దూరం పోయే సమాజం కాదండి. రాజకీయాలని ప్రాక్టీస్ చేయాల్సిన అవసరం ఉంది ప్రతి ఒక్కరు కూడా. రాజకీయాలను ప్రాక్టీస్ చేస్తేనే కదా ఓటు సరిగేస్తాము. మీకు ఒక విషయం తెలిసినా తెలియదు, 95% మంది వయసులో ఓట్లు వేస్తారు. ఓటుని ఒక గొప్ప పవిత్ర కార్యంగా తీసుకొని ప్రతి టౌన్లో వెళ్ళి లైన్లో నిలబడి ఓటేస్తారు. దట్ ఈస్ అవర్ ప్రాక్టీస్. బట్ వై ఆర్ వి నాట్ షోయింగ్ ఇంట్రెస్ట్ టు పార్టిసిపేట్ ఇన్ పాలిటిక్స్? హెల్తీగా పార్టిసిపేట్ చేద్దాం. కమ్యూనిటీ మీద ఉండే జాస్తి ఏంటంటే అల్టిమేట్గా సమాజం మంచికి ఉపయోగపడుతుంది, వ్యాపారం మంచికి ఉపయోగపడుతుంది, అన్ని రకాలుగా కూడా ఉపయోగపడుతుంది. కాబట్టి మీరందరూ కూడా కొంత ఆలోచించి కమ్యూనిటీకి తర్వాత సమాజానికి సహాయం చేయాలని కోరుతూ నాకు ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు చెప్తున్నాను. Thank you, sir. Thanks a lot for your elaborative message about our community and empowerment. We are definitely with you, sir. To relate to that point, I want to mention a point. In our younger generation, suppose if we see, we are talking about empowerment in industry. Audience, kindly wait for 10 to 15 minutes. I can understand your patience. For felicitation tarvata, we can leave for the dinner. Please, thank you. Now I request President Garu to coordinate for the felicitation to guest of honor Sri Nalla Sai Kishore Garu and Chief Guest Sri Soma Bharat Garu. Next I request Satish Garu to coordinate guest of honor felicitation. Yes, sir.
Yoganand garu, please join sir. We support you. Soma Bharat garu, guest of honors, and Yoganand garu. Kindly join. Next felicitation to one of the key person, Mr. President Satish Kumar Mailavarapu. Please join EC Calendar Committee, guest of honor, chief guest and Yoganand garu. Yoganand sir surprise visit చేసి పేరు చెప్పించుకుంటున్నారు. President. నెక్స్ట్ రాచూరి శ్రీనివాస్ గారు అక్కడే ఉన్నారు, అక్కడే ఉండండి. ఎన్టీఆర్ పోరల్ ఫిట్టర్స్ అండ్ ప్యాకేజింగ్ ప్రైవేట్ లిమిటెడ్. రాచూరి గారి కాంట్రిబ్యూషన్ ఇస్ అబ్నార్మల్. ఎక్స్టెండెడ్ లాట్. చెప్పండి. నెక్స్ట్ నరేంద్ర కుమార్ తోమశెట్టి for extending support. Narendra, please join for felicitation. Next, Namashivaya garu, thanks for your offline support. We wanted to recognize you and felicitate you. Please join and accept, sir. మెయిన్ పిల్లర్స్ ఆఫ్ దిస్ ఆర్గనైజేషన్. ఇన్ని రోజులు 20 సంవత్సరాలు కాపాడిన వ్యక్తులు. We wanted to felicitate sir all the presidents, past presidents. Now I request Sri Belli Sridhar garu, please come on to the dais. ఫౌండర్ ప్రెసిడెంట్ అన్న సహాయ సహకారాలతో ముందుంటూ మళ్ళీ మనకు వైస్ ప్రోకి సపోర్ట్ చేస్తున్నందుకు థ్యాంక్ యూ.
నెక్స్ట్ పాస్ట్ ప్రెసిడెంట్ శ్రీ నరహరి చంద్రశేఖరయ్య గారు 2010-11 అన్న ప్లీజ్ జాయిన్ ఫర్ ఫెలిసిటేషన్. శ్రీ చంద్రశేఖర్ నరహరి అందరినీ సమన్వయం చేసుకోవడంలో వారికి సాటి ఎవరు మరి. We also recognize Sri Amit Kumar Kota garu. I think he is engaged in other functions. If he is there, please join Amma for the felicitation. Lucky dip కూడా ఉందంట. Please wait for 5 minutes. We'll have fun. ఈ భవనం ఏర్పాటుకి చాలా తోడ్పడ్డారు. రికగ్నైజ్ యువర్ ప్రజెన్స్ ఎట్ దిస్ ప్రీషియస్ మూమెంట్ సార్. నెక్స్ట్ ఉరుంపట్టుతో సాధించిన అందరితో ట్రిపుల్ఎస్ అనిపించిన మన ట్రిపుల్ఎస్ రావు లేరు. 9వ వారు ఈ డైనమిక్ అండ్ మనకి ఏంటంటే ఎలాంటి బెంచ్ మార్క్ సెట్ చేశారంటే కోవిడ్లో కూడా అలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఎన్నో సర్వీస్ కార్యక్రమాలు నార్మల్గా ఫిజికల్గా చేసే కంటే ఎక్కువ చేశాము. డైనమిక్ లీడర్ అన్న యు ఆర్ లీడింగ్ యూ లీడెడ్ ద టీమ్ వెరీ వెల్. వీ నెవర్ ఫర్గెట్ యూ. 9th lucky president. We recognize the presence of Suresh Santek Energy MD. He is very good at social service. Please present flower to Suresh. Project Chairman garu, please. Now it's the time for lucky dip. Veda Prakash garu, please join. Shri Veda. सर कहीं का Lucky dip, please. सर Dear all, please be seated your respective places for a minute. Velli Sridhar garu, please join for your felicitation as well. You are the first person who is supposed to receive. सर Hanuman garu 9848071149. హనుమాన్ గారు హార్టీ కంగ్రాచులేషన్ సార్. మిమ్మల్ని సపరేట్గా రికగ్నైజ్ చేద్దామంటే లక్కీ మిమ్మల్ని వరించింది. కంగ్రాచులేషన్. హార్టీ కంగ్రాచులేషన్స్ హనుమాన్లు సార్. నెక్స్ట్ ఐ రిక్వెస్ట్ ఫౌండర్ ప్రెసిడెంట్ శ్రీ బెల్లి శ్రీధర్ గారు. ఆ రోజు ఆయన లేకపోతే ఈ రోజు ఈ సంస్థ లేదు. సార్ ప్లీజ్ యాక్సెప్ట్ అవర్ ఫెలిసిటేషన్. శ్రీధర్ గారు.
శ్రీధర్ గారికి సహకరించిన ప్రతి ఒక్కరు, ఫౌండర్ టీం అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. మీరు లేకుంటే శ్రీధర్ గారు లేరు, శ్రీధర్ గారు లేకపోతే ఈ సంస్థ లేదు. Sir, wait. Sir. Yes. Sir, go there. Sir. Yeah, ready, sir. Sir, look here. Yes. Okay. I request everyone, please be seated for 2 minutes. Finally, please. On the dais, off the dais. Kindly, please be seated for 2 minutes. Next, kindly, please spare for a minute for group photograph and then we'll go for dinner. Thank you all. Thanks a lot. Signing off for the program.